మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం వెనుక ఒకంత భయాన్ని మరోకింత కుట్రబుద్ధిని పాకిస్తాన్ బయటపెట్టింది. భారత్తో ఉద్రిక్తతలు పెరిగితే సౌదీ అరేబియా సేనలు తమకు మద్దతుగా పోరాటం చేస్తాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సేనలు జరిపిన దాడుల దడ దాయాది దేశంలో ఇంకా తగ్గలేదని పాక్ మంత్రి వ్యాఖ్యలు చాటుతున్నాయి. సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం వెనుక దుర్బుద్ధిని పాకిస్తాన్ బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సేనలు జరిపిన దాడుల భయం ఇంకా వెంటాడుతున్నట్లు పరోక్షంగా అంగీకరించింది. అందుకే భారత్తో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు పెరిగితే సౌదీ అరేబియా సేనలు తమకు మద్దతుగా పోరాటం చేస్తాయన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. సౌదీ అరేబియా ఆహ్వానంపై ఇటీవల రియాద్లో పర్యటించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఆ రెండు దేశాల్లో దేనిపై అయినా శత్రువు దాడి చేస్తే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా భావించి సమిష్టిగా ఎదుర్కోవాలనే నిబంధనను ఒప్పందంలో చేర్చారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, అవసరమైనప్పుడు మళ్లీ మొదలవుతుందని భారత్ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో సౌదీ పాక్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ అరేబియా సైన్యం ఇస్లామాబాద్కు అండగా నిలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రియాద్ కానీ ఇస్లామాబాద్ కానీ స్పష్టంగా ఏ దేశాన్ని దురాక్రమణదారుగా పేర్కొనలేదని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. ఇరు దేశాలపై మూడో దేశం దురాక్రమణకు దిగినప్పుడు ఈ ఒప్పందం రక్షణ కల్పిస్తుందన్నారు. సౌదీ పాకిస్తాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో సౌదీ అరేబియాతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలకు ప్రతిబింబంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. గత కొన్నేళ్ల నుంచి రియాద్తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.